ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది బాబాయ్ అని కౌశికి చెప్పటంతో, అదేంటి ఇంట్లో ఇంతమంది ఉన్నాము, ఎవరికీ చెప్పకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారేంటని సుధాకర్ కంగారు పడుతూ ఉంటే, వాళ్ళు ఎవరూ లేకుండా పెరిగిన వాళ్ళు, ఇద్దరు భార్యాభర్తలు ఒకటే కదా, అయినా వాళ్ళ గురించి మీరెందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు అని యువరాజ్ నిష్క అంటారు. వైజయంత్ ఎక్కడా కనిపించట్లేదే అని సుధాకర్ అనడంతో, లోపలున్నారు మావయ్య, అత్తయ్య అత్తయ్య రండి, మావయ్య గారు పిలుస్తున్నారు అని నిషి కేకలు పెడుతూ ఉంటుంది. అయ్యో, ఆ స్వీట్ బాక్స్ పట్టుకొని జేడీకేడి ఇక్కడికే వస్తున్నారంట. ఇప్పుడే వీళ్ళు నన్నెందుకు పిలుస్తున్నారు, వాళ్ళు ఎక్కడ వస్తారో, నన్ను అరెస్ట్ చేసి పట్టుకు వెళ్తారో అని నేను కంగారు పడుతూ ఉన్నాను అని వైజయంతి టెన్షన్ పడుతూ, ఏంటి బా పిలిచావంటూ హాల్లోకి వస్తుంది. ఏంటి వైజయంతి, ఇదంతా కూడా నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటే, ఏంటి వీళ్ళకి నిజం తెలిసిపోయిందా అని వైజయంతి తెగ కంగారు పడుతూ ఉంటుంది. ఎప్పుడూ లేంది ఇంట్లో పార్టీలు ఫంక్షన్లు చేయటం ఏంటి, కౌశికి చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో, నీ వల్లే ఇదంతా అని సుధాకర్ తిడుతూ ఉంటే, అవునమ్మా, ఎప్పుడూ లేంది మీ ఊరు నుండి పిండి వంటలు రావటం ఏంటి అని యువరాజు నిలదీస్తూ ఉంటాడు. అయ్యో బాబాయ్, మీరు కాస్త ఊరుకోండి, అసలే నాకు చేతికి గాయమైందని పిన్ని చాలా బాధపడుతున్నారు, మళ్ళీ మీరు ఇలా నిందిస్తున్నారు అని కౌశికి అంటుంది. చిన్న గేమ్ పెట్టుకున్నాం అంతే మావయ్య, ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు అని నిషి అంటే, అన్నీ ముందే జాగ్రత్త తీసుకోవాలి నిష్క, ఇలా మాట్లాడడం కాదని సుధాకర్ అంటాడు. అప్పుడే కారు హారన్ సౌండ్ వినపడడంతో, అమ్మో వీళ్ళిద్దరూ నేరుగా లోపలికి వచ్చేస్తున్నారు, పారిపోదాం అనుకుంటే నేను పారిపోయే లోపే ఈ జేడి నన్ను పరుగులు పెట్టి పట్టేసుకుంటుంది, ఇప్పుడు ఏం చేయాలి అని వైజయంతి తెగ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి జేడి ఇలా వచ్చావు అని కౌశిక్ అనడంతో, మీతో మాట్లాడడానికి వచ్చానని జేడి చెప్తుంది. అయితే మీటింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం రండిని కౌశిక్ అంటే మీతో మాత్రమే కాదు, మేము వైజయంతి గారితో మాట్లాడడానికి వచ్చామని జేడి చెప్తుంది. ఈ అమ్మి నన్ను చూపులతోనే చంపేసేలా ఉందే అని వైజయంతి వణికిపోతూ ఉంటుంది. మా అత్తయ్య గారితో మీరేం మాట్లాడాలి అని నిషి అంటే, అది వైజయంతి గారికి చాలా బాగా తెలుసు. ఏంటి వైజయంతి గారు తెలుసు కదా అని కేదార్ అంటాడు. మా పిన్ని తన ఫ్రెండ్స్కి ఇచ్చిన స్వీట్ బాక్సు మీ చేతిలో ఉందేంటి అని కౌశికి అడుగుతూ ఉంటే, మాట్లాడరేంటి, ఆ స్వీట్ బాక్సు మీరెందుకు పట్టుకువచ్చారని యువరాజ్ కూడా నిలదీస్తూ ఉంటారు. అవి మా అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పంపిన స్వీట్లు అని యువరాజ్ చెప్తుంటే, ఇవి మీ అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పంపిన స్వీట్లు కాదు, ద మోస్ట్ అండర్ వరల్డ్ రాన్ క్రిమినల్ మీనన్ డెన్ నుండి వచ్చిన స్వీట్లు ఇవి. మరి వైజయంతి గారు వాళ్ళ పుట్టింటి నుండి వచ్చాయని ఎందుకు అబద్ధం చెప్పారు, మేము తేల్చుకోవటానికే వచ్చామని జేడీకేడి చెప్తూ ఉండటంతో, ఏంటి నిజమా అని అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటారు. మీరేం మాట్లాడుతున్నారని కౌశిక్ అంటే, చెప్పండి వైజయంతి గారు, మీరు మీనంతో ఎందుకు ఈ స్వీట్లని తెప్పించుకున్నారు అని ధాత్రి అంటుంది. మీరు మాట్లాడరేంటత్తయ్య, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వింటున్నారు కదా, సమాధానం చెప్పండి అని నిష్క అంటుంది. మాట్లాడాలంటే నాకు అర్థం కావాలి కదమ్మీ, నాకు ఏమీ అర్థం కావటం లేదు, వీళ్ళేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదని వైజయంతి అంటే, అయితే నేను చెప్తాను వినండి, మీరు మీనంతో కలిసి ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని యువరాజ్ కౌశికి నిలదీస్తూ ఉంటే, మేము సాక్ష్యాలతోనే వచ్చాము, కావాలంటే ఈ స్వీట్ బాక్స్లో ఉన్న లడ్డూలని ఓపెన్ చేసి చూడండి అని కేదార్ అక్కడ పెట్టడంతో, కౌశికి ఒక లడ్డూని నలిపి పడేయటంతో అందులో ఉన్న డైమండ్ బయటపడుతుంది. అయిపోయింది, ఇంత బతికి ఒక నేరస్తురాలుగా నేను చచ్చిపోతున్నానా అని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. మా డిపార్ట్మెంట్ ఎప్పుడు మీనన్పై కన్ను వేసి ఉంటుంది, కానీ మాకు ఎలాంటి డౌటు రాకుండా ఇలా వైజయంతి గారిని ఇంకొంతమంది ఆడవాళ్ళని పొడిగొల్పి ఇలా డైమండ్స్ స్మగ్లింగ్ చేయిస్తున్నాడు ఆ మీనన్, మీ పిన్ని గారు చేతులు కలిపారు అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటే, అబ్బోడా నాకేం తెలీదు, ఏమండి ఎందుకు మీరు అలా చూస్తున్నారు, ఏంది బా వాళ్ళు అనేసి మాటలు మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉన్నారేంటి అని వైజయంతి ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. నువ్వు కాస్త ఆగమ్మా అంటూ యువరాజు, చూడండి ముందు నేను స్మగ్లింగ్ చేస్తున్నాను, చేతులు కలిపానని చెప్పారు, ఎటువంటి ఆధారాలు లేక వదిలేశారు, ఇప్పుడు మా అమ్మపై నిందలు వేస్తున్నారా అని యువరాజ్ అంటే, ముందు మీరు బయటికి వెళ్ళండి అని నిషి అంటుంది. మేము మీ అత్తయ్య గారిని తీసుకువెళ్ళటానికే వచ్చాము నిష్క, నువ్వు వెళ్ళమంటే వెళ్ళటానికి కాదు అని జేడీ చెప్తుంది. ఇప్పుడు మీ అత్తయ్య గారు ఇంకొన్ని స్వీట్ బాక్సుల్ని ఇచ్చి పంపించారు, అవి ఎక్కడ ఉన్నాయి అన్న డీటెయిల్స్ మొత్తం కూడా బయటికి రాబట్టాలంటే ఇప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళి మేము ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంటుంది, మీరు మాతో రావాల్సి ఉంటుంది అని జేడీకేడి చెప్తుంటే, నేను ఎక్కడికి రాను, కాదు కూడదు అని మీరు నన్ను తీసుకువెళ్ళాలని చూసారా, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయని వైజయంతి అంటుంది. చూడండి కొన్ని రోజులుగా ఈ ఇంట్లో ఏది కూడా సరిగ్గా జరగటం లేదు, మా పిన్ని ఇంటెన్షన్గా కావాలని ఇదేది చేసి ఉండదు, కాబట్టి మీరు తీసుకువెళ్ళటానికి వీల్లేదు అని కౌశికి చెప్తుంది.
అవును. పెద్ద పెద్ద గొడవలైపోతాయని వైజయంతి వార్నింగ్ ఇస్తూ ఉంటే, పోలీసుల్ని బెదిరించటం కూడా పెద్ద కేసే అవుతుంది. దానికి వేరే శిక్షలు ఉంటాయని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే సుధాకర్ చాలా కోపంగా లోపలికి వెళ్తాడు. ఏంది ఈయన ఎందుకు లోపలికి వెళ్తున్నారు? ఓహ్! ఆఫీసర్లకి ఫోన్ చేసి నన్ను విడిచిపెట్టమని రికమెండేషన్ కోసం ఫోన్ చేయడానికి వెళ్తున్నాడా? పైకి కనిపించడు కానీ నేనంటే ఈయనకి చాలా ప్రేమ. అని వైజయంతి అనుకుంటూ ఉంటే అప్పుడే సుధాకర్ రావటంతో అందరూ చాలా షాకింగ్గా సుధాకర్ వైపు చూస్తూ ఉంటారు. వైజయంతి నోరు తెరుచుకొని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. సుధాకర్ కొరడా పట్టుకురావటంతో ఏంది బా అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే, ఏయ్ మర్యాదగా ఇప్పుడు నిజం చెప్పవే, నువ్వు నిజం చెప్పావా సరే, నువ్వు మీనంతో చేతులు కలిపావా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటే వైజయంతి మరింత కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు ఇలా చెప్పవే అని సుధాకర్ వైజయంతిని కొరడాతో చావగొడుతూ ఉంటాడు. అబ్బా కొట్టకుబ్బా నొప్పిగా ఉందిబ్బా అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే యువరాజ్ ఒకవైపు, శ్రీవల్లి ఇంకొక వైపు అడ్డుగా వస్తారు. నాన్న కొట్టకు నాన్న, అమ్మకి దెబ్బలు తగులుతున్నాయి అని శ్రీవల్లి చెప్తుంటే, అవును నాన్న ఎందుకు ఇలా కొడుతున్నారని యువరాజ్ వైజయంతికి అడ్డు వస్తాడు. నీకు తెలీదు శ్రీవల్లి, దీనికి ఇలా చేస్తేనే ఇది నిజం చెప్తుంది. ఇది ఎంతటి దుర్మార్గురాలో నీకు అర్థం కావటం లేదు. వీళ్ళు ఈరోజు ఈ జేడీకేడి ఇలా మాట్లాడుతున్నారంటే ఎంత కొంత నిజమే ఉంటుంది. అడ్డు తప్పుకో యువరాజ్ అని యువరాజ్ని పక్కకు తోసేసి మరీ సుధాకర్ మళ్ళీ చావుగొడుతూ ఉంటాడు. వైజయంతి అలా దెబ్బలు తింటూ ఉంటే కేదార్ చూడలేక తలదించుకొని బాధపడుతూ ఉంటారు. ఇక జేడీనే ఉండలేక, ఆగండి సుధాకర్ గారు, మీరెందుకు అవన్నీ అలా కొడుతున్నారు? మేము ఇంట్రోగేషన్ చేసి తీసుకువస్తామని చెప్తున్నాం కదా అని అడ్డుపడుతూ ఉంటుంది. అదేంటి బాబాయ్, పిన్ని తప్పు చేసిందో లేదో తెలియకుండా అలా కొట్టేశారు ఎందుకు అని కౌశికి అంటే, మీకు అర్థం కావటం లేదు కౌశికి, ఈ పని యువరాజు చేసినప్పుడే నేను కొట్టి ఉండాల్సింది. పంతానికి వెళ్తే ఇది ఎంత దూరం వెళ్తుందో నాకు చాలా బాగా తెలుసు అని సుధాకర్ అంటే, ఏంది బా ఇన్ని రోజులు నాతో కాపురం చేసి ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని ఇంకా వైజయంతి తెగ నటిస్తూ ఉంటుంది. అబ్బా నా ఒళ్ళంతా పులిసిపోయింది. వీళ్ళే కనుక నన్ను తీసుకువెళ్ళి ఉంటే ఈ దెబ్బలన్నీ తప్పి ఉండేటివి కదా అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. చూడండి కౌశిక్ గారు, మీ పిన్ని గారు ఏ తప్పు చేయకపోతే మేమే తీసుకొచ్చి ఇంట్లో దిగపెడతాము, క్షమాపణ కూడా చెప్తాము, కాబట్టి మాకు కోఆపరేట్ చేయండి అని దాత్రి అడుగుతూ ఉంటుంది. లేదు మీరు కావాలనే మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని యువరాజ్ అంటే, ఏ సాక్ష్యం లేకుండా మేము అనవసరంగా ఎవరిని కూడా టార్గెట్ చేయము. అయినా మేము అన్ని సాక్ష్యాలతో వచ్చాము, ఏ నేరస్తుడు కూడా తప్పించుకోవటానికి కుదరదు అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అంటే ఏందిబ్బా, ఇప్పుడు మీరందరూ కూడా నేనే తప్పు చేశానని మాట్లాడుతున్నారు కదా, ఇంత బతుకు బతికి ఎందుకు నాకు ఈ బతుకు అని వైజయంతి ఏడుస్తూ గదిలోకి వెళ్ళి గడియ పెట్టేసుకుంటుంది. తలుపు తెరవండంటూ అందరూ డోర్ దగ్గరికి వచ్చి కేకలు పెడుతూ ఉంటారు. ఇప్పుడేం చేయాలా, ఒళ్ళంతా ఇంత నొప్పులుగా ఉంది అని వైజయంతి అనుకుంటూ ఒక విషం బాటిల్ని తీసుకొని తాగబోతూ ఉంటే కేడి డోర్ బద్దలు కొట్టు అని జేడీ చెప్తుంది. అలా యువరాజు కేడి ఇద్దరు కలిపి డోర్ని బద్దలు కొట్టి విషం తాగుతున్న వైజయంతి చేతిలో ఉన్న చిన్న బాటిల్ని విసిరి కొట్టేస్తారు. ఏంటత్తయ్యా ఈ పిచ్చి పని అని నిషి కౌశికి నిలదీస్తూ ఉంటే, మరి కట్టుకున్న భర్తే నన్ను ఇలా అనుమానిస్తూ ఉంటే నేను ఇంకేం చేయాలమ్మి అని వైజయంతి తెగ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. చూడండి, మా అమ్మ ప్రాణాలు పోయి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు అని యువరాజ్ అంటారు. చూడండి, ఆ స్వీట్ బాక్సు అసలు మీరు పట్టుకున్నారు, ఇక్కడికి తీసుకొచ్చారు సరే, అవి మా అత్తయ్య గారే పెట్టారన్న గ్యారెంటీ లేదు కదా అని నిషి అంటే, అవును ఆవిడ స్వీట్ బాక్స్ పట్టుకు వెళ్తున్నప్పుడు ఆవిడే ఆ వజ్రాలని పెట్టి ఉండొచ్చు కదా అని కౌశికి అంటుంది. కౌశికి భలే పాయింట్ని పట్టుకుందే అని వైజయంతి అనుకుంటూ, అదే కదా నాకు ఎలాంటి సంబంధం లేదు అని వైజయంతి అంటుంది. చూడండి, మీరు మాకు ఎంతో మేలు చేశారన్న ఉద్దేశంతో ఇంతవరకు మాట్లాడాము, కానీ మీరు సరైన సాక్ష్యాలతో రండి, అంతేకాని మా పిన్ని పెట్టిందన్న సాక్ష్యాలైతే మీ దగ్గర లేవు కదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని కౌశిక్ అంటుంది. సరే వైజయంతి గారు, ఇప్పటి వరకు మాకు తెలియదు కాబట్టి మీరు తప్పించుకున్నారు, ఇప్పుడు మీరు ఈ విధంగా చేస్తున్నారని తెలిసిపోయింది కదా, ఈసారి సరైన సాక్ష్యాలతోనే వస్తామని జేడీ అంటే, ఇక కేడీ కూడా వస్తామని వెళ్తూ ఉంటారు. ఏంట్రా మా అమ్మని అరెస్ట్ చేయటానికి వస్తావా మా ఇంట్లో పడి తింటూ అని యువరాజ్ అంటే, చూడు ఒక వీధి రౌడీతో చేతులు కలిపి కుటుంబాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది నువ్వే యువరాజ్ అంటూ కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.